నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసే ముందు అట్లే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, పదవులు బోనజా, ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీపీ కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ, సామాజిక సమీకరణాలు చూసుకొని టీపీసీసీపు కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్ నియామకము, 4 మంత్రి పదవులు ఉపసభాపతి విప్పుపై నిర్ణయము, బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ల పదవులు భర్తీకి ఛాన్సు, బీసీ కమిషన్ చైర్మన్గా ఈహెచ్ నిరంజన్ పేర్లు పరిశీలన, రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు, 19 లేదా 20 పదవులపై భర్తీపై ప్రకటనకు అవకాశము. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ జోరు, కోకాపేటలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్. దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం కార్యక్రమానికి 10 లక్షల చదురపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు, హైదరాబాద్లో 5వది. చూడండి, అధ్వాన హాస్టళ్ళు, అపరిశుభ్రంగా వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు, ఆహారం మెనూ, రక్షిత మంచినీటి సరఫరా ఏమీ లేవు. కోడిగుడ్లు, పాలు పంపిణీ పైళ్లకు మాత్రమే పరిమితము. సరుకులు కొనుగోలులో పలు అవకతవకలు, అక్రమాలు, విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిన వైనము, వారంలో ఒకసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డన్లు రాక, రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్లో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి, సర్కారుకు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫారసులు. ఏసీబీ సిరిసిల్లలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. చూడండి, ఎస్సీ వర్గీకరణపై అందరితో చర్చించాకే నిర్ణయము, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేపీ వేణుగోపాల్. మంత్రి తుమ్మల కంటతడి, హరీష్ విమర్శలతో మనస్తాపము, ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసికోవటం కాదు. సీతారాం ప్రారంభోత్సవాన్ని మీరు రాండి, ప్రజాస్వామ్యంలో నీది నాది ఏదీ లేదు, అంతా ప్రజలదే, మీ తప్పిదాలను మాకు అంటగట్టద్దు. తుమ్మల. 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ సాయంలో 39% పనులే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌసులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభము. మంత్రి ఉత్తమ్. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంతో తక్కువ గోక్కుంటే అంత మంచిది. మంత్రి పొంగులేటి. ఇప్పుడు చూడండి, ఏసీబీ వల్ల అదనపు కలెక్టర్ అంట. నిషేధిత జాబితా నుండి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్. డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ను పురాయించిన భూపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాకము. రెడ్ హ్యాండెడ్గా అసిస్టెంట్ పట్టివేత, ఆపై అదనపు కలెక్టర్ను చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన నివాసంలో సోదాలు, 16 లక్షలు ఆస్తి పత్రాలు జప్తి. నగదుతో పట్టుబడిన రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, అధికారి మదన్మోహన్ రెడ్డి. పర్యాటక హోటళ్లు ప్రైవేటీకరణకు. పర్యాటక విభాగం ఆధ్వర్యంలో ఉన్న హోటళ్లు నాసిరకంగా సదుపాయాలు, వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కారు. సుమారు 35 ఆస్తులను లీజుకి ఇవ్వడంపై కసరత్తు. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు. ఇప్పటికే లీజుకి ఇచ్చిన వాటిల్లో 400 కోట్ల చేరుకున్న అద్దె బకాయిలు. రాజకీయ సిఫారసుతో లీజు దక్కించుకొని సొమ్ము చెల్లించని బడాబాబులు. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలే. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు. రైతు సమస్యలపై రచ్చబండ నిరూపిస్తామని వెల్లడి. పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామి కాలేదు. కేంద్రానికి రాష్ట్రం నుంచి ఇళ్ల జాబితాను పంపలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మభ్యపెట్టాడు. మీరు ప్రత్యేక శ్రద్ధతో జాబితా పంపండి. కిషన్ రెడ్డి. ప్రాణత్యాగాల ఫలితం. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది. మోడీ షా సహకారంతోనే ఈ విజయము.
అమరులకు దండోర కార్యకర్తలకు అంకితము. సీఎం రేవంత్ను కలిసి వర్గీకరణ అమలు కోరుతా. ఎంఆర్ఎస్ వ్యవస్థాపక మందకృష్ణ మాదిగ. సుప్రీం తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్సీఎఫ్ శ్రేణుల ఘన స్వాగతం. నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ. సెబీ సిప్ అదానీపై 22న దేశవ్యాప్త ఉద్యమము. ఈడీ కార్యాలయ గౌరవ్. షేర్ మార్కెట్ స్కామ్లో ప్రధాని మోడీ పాత్ర. కాంగ్రెస్ కులగణనపైన విస్తృతంగా ప్రజల్లోకి. పీసీపీ ఏఐసీసీ నేతలతో ఖార్గే భేటీ. అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై చర్చ. నా తండ్రికి ఘోర అవమానం జరిగింది. నా తండ్రితో పాటు బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం పోరాటం చేసి ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘోర అవమానం జరిగిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా అన్నారు. తనకి న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ ఆధీనంలోకి 28 రష్యా పట్టణాలు. అత్యాచారం కేసు సిబిఐకి. దస్త్రాలన్నింటినీ నేడు కేంద్ర సంస్థకు అప్పగించాలి. కోలకత్తా పోలీసులకు హైకోర్టు ఆదేశము. 5 రోజులైన కేసులో పురోగతి లేదని సిబిఐకి అప్పగించారంట. ప్రత్యేక చట్టాల కేసుల్లోనూ బెయిలు. బాబా రామ్దేవ్పై కోర్టు ధిక్కారణ కేసు మూసివేత. సీతారాం ప్రాజెక్టు 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. రాజీవ్ గాంధీ సేవలను దేశం మరవదు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. శ్రీ పెరుముదోలా నుంచి ఢిల్లీ వెళుతున్న అమరజ్యోతి యాత్రకు స్వాగతము. సంగారెడ్డిలో వాహనాలతో భారీ ర్యాలీ. సంగారెడ్డిలో రాహుల్ గాంధీ అమరజ్యోతితో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీబీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి. బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం. పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్. గురుకులాల్లో సమస్యలపై ప్రభుత్వం స్పందించడం సంతోషమని వ్యాఖ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన దానికి నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.